Okay. First, we'll cover while else, and then we'll cover functions today. సో వైల్ లూప్ మీకు తెలుసు కదా. సో వైల్ లూప్ లోనే ఇంకోటి ఉంటది, వైల్ ఎల్స్ అని. సార్ ఆ, ఏమైంది? అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఆ, 19 డే ఆ, 19 ఆ. ఆ క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి టైం వరకు. అవును, నేను అసలు చూడలేదు. క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే. అసైన్మెంట్ 18 పార్ట్ 2 నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలా? 42 నేను చేశాను సార్ అది. ఓకే. రైట్ రాంగ్ నాకు తెలియదు, మీరు చూస్తే చెప్పాలి. 18 పార్ట్ 2, లెట్స్ గో దేర్. ఓకే. Yes. డే 18 పార్ట్ 2. ఓకే. చాలా దూరంగా ఉన్నారా మీరు? రమ్మ, మీ వాయిస్ రావట్లేదు. Mute లో పెట్టు. క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పండి. ఓకే. నేను మాట్లాడాను నా ల్యాప్టాప్ లో పెడతాను, ఓకేనా? అది సార్ అర్థమైందా? ఓకే. మీరు మ్యూట్ పెట్టడానికి డైరెక్ట్ బటన్ ఉంటది, మ్యూట్ పెట్టేసి స్పేస్ బార్ నొక్కి మీరు ప్రెస్ ద స్పేస్ బార్ అండ్ టాక్, ఇట్ విల్ అన్మ్యూట్. యూ లీవ్ ద స్పేస్ బార్ అగైన్. ఓకే సార్. మీరు కూడా చెప్పండి. కాదురా, ఇక్కడ విందా, నేను మాట్లాడేటప్పుడు నీ ల్యాప్టాప్ మ్యూట్ లో పెట్టు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను ల్యాప్టాప్ మ్యూట్ లో పెట్టాను. రమ, ఇప్పుడు వస్తుంది. చేతన్ has put earphones. No echo will come now. ఓకే సార్. స్మార్ట్ చేతన్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఇది అర్థమైందా? ప్రాబ్లం 1 వైల్ లూప్ 18. అర్థమైంది సార్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? 15, 10, 5, 7, 2. లాస్ట్ ఎలిమెంట్స్ ఏ వస్తాయో వస్తాయి సార్. Will it go into infinite loop or will it come to an end? Infinite path, sir. End. Very good. Last value is minus 3 sir. Okay. Section 2, card game. So basically you have to create a list that will have all the cards. Card game లో ఏముంటాయి? ఏస్ ఉంటది, 2 3 4 5 6 7 8 9 10, jack, king, queen. You have to create a list with all the cards. Okay. Then random dot shuffle function ఉంది కదా, random dot shuffle function కి నువ్వేం పాస్ చేస్తావు? అది అక్కడ ఏం యూజ్ చేస్తామంటే షఫుల్ ఫంక్షన్ యూజ్ చేసి 5 యూనిక్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడానికి పక్కన 5 అని ఇస్తాం. కాదు, ఫస్ట్ షఫల్ చేస్తావు. అంటే కార్డ్స్ ఆడేటప్పుడు ఎట్లా చేస్తావు? ఫస్ట్ కార్డ్స్ ని షఫల్ చేస్తావు, తర్వాత 5 ఎలిమెంట్స్ తీస్తావు. షఫల్ చేయడానికి వేరే ఫంక్షన్ ఉంది, 5 ఎలిమెంట్స్ చూడడానికి శాంపుల్ అనే ఫంక్షన్ ఉంటది. అదే సార్ చేశాను నేను ఇది. తర్వాత ఏం చేయాలి? ఆ 5 ఎలిమెంట్స్ వచ్చాయా, ఆ 5 ఎలిమెంట్స్ కి ఒక వాల్యూ ఉంటది, టోటల్ వాల్యూ ఉంటది. ఆ టోటల్ వాల్యూ మీరు చేయాలి. ఒకవేళ ఏస్ వచ్చింది అనుకో, ఏస్ వాల్యూ ఎంత? 11. నంబర్స్ వస్తే నంబర్స్ వాల్యూ యాడ్ చేయాలి. సో ఒక ఏస్ వచ్చి, ఒక కింగ్ వస్తే 11 + 10, ఇంకో క్వీన్ వస్తే ఇంకో 10, ఇంకో జాక్ వస్తే ఇంకో 10, 2 వస్తే 2 యాడ్ చేయాలి. బేసికలీ
ఏ కార్డ్ వస్తే ఆ కార్డ్ వచ్చి టోటల్ యాడ్ చేయాలి. ఓకేనా? సార్ నేను ఇది స్క్రీన్ షేర్ చేస్తాను, ఇది చూడండి సార్ ఈ కోడ్. ఆ, సార్ Screen నాకు share. నాకు ఆ కోడ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయరా? క్వశ్చన్స్ అర్థమైందా? అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ చెప్పు చేతన్. అంటే ఆ కోడ్ చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. ఓకే. క్వశ్చన్ అర్థమైంది కానీ మళ్ళీ ఒకసారి కోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. సార్ అదిగోండి స్క్రీన్ ఓకే. షేర్ ఫుల్ చేశాను. ఫుల్ డెక్ శాంపుల్. హ్యాండ్ వాల్యూ 0, న్యూ వాల్యూస్ ఈక్వల్ టు. ఓకే, వెరీ గుడ్. ఫర్ వేరియబుల్ ఇన్ ప్లేయర్ హ్యాండ్ వాల్యూ is equal to new value of variable. Oh, ఇక్కడ అంటే చాలా బాగా రాసావు రామా. యూ హ్యావ్ రిటర్న్ ఇట్ వెరీ నైస్లీ. వెరీ గుడ్. సార్ అంతేనా సార్? రాంగ్? అంతే అంతే, రంచి చాలా బాగా చేసావు. సార్ వెరీ గుడ్ రమా, వెరీ గుడ్. అదిగోండి సార్ లాస్ట్ 43. అవుట్పుట్. 43 అంటే 10, 10, 20, 27, 37, 37 ప్లస్ 43. ఆగు, నాకు మ్యాథ్స్ రాదు కదా. 43 సార్ అది. 37 ప్లస్ 6. నాకు మ్యాథ్స్ రాదు, నేను క్యాలిక్యులేటర్ లో చేసి చూస్తాను. ఆగు. సార్ సార్ ఆగండి సార్, మీకోసం అలా స్టెప్ బై స్టెప్ కూడా నేను ఇస్తాను చూడండి ఇక్కడ. కాదు కాదు, కరెక్టే. యువర్ కోడ్ ఇస్ వెరీ కరెక్ట్. కాదు ఆగండి, ప్రతిదీ కౌంట్ చేసి చూపిస్తారు చూడండి. చూపించు. చూపిస్తాను చూడండి. ఆ, ప్రింట్ చేయలేదు కదా. ఓ, ప్రింట్ కూడా చేసావా? ఆగండి ఆగండి సార్, అలా కాదు. ఆ, ఫస్ట్ నాకు అలానే వచ్చింది సార్, కానీ మొత్తం చూపించాలి అని అలా ఉంది సార్. టెన్ 10, 10, 30, అదిగోండి సార్ చూడండి. 5, 15, 18. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. యూ హ్యావ్ రిటర్న్ ఇట్ లైక్ ఎ ప్రొఫెషనల్ కంప్లీట్లీ. ఆ టెస్టింగ్లు, ఆ ప్రింట్లు, మధ్యలో హౌ టు చెక్, చాలా ప్రొఫెషనల్ గా రాసావు. వెరీ గుడ్. అదే సార్, అంటే ఫస్ట్ నాకు అలా వచ్చింది సార్. ఇక్కడ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఏంటి అసలు స్ప్రింగ్ కాల్స్ కదా. ఇది స్ట్రింగే, ఎందుకంటే ఇది కీ వాల్యూస్ కదా. మనం మళ్ళీ న్యూ వాల్యూస్ ఇస్తే అక్కడ యాక్సెప్ట్ చేస్తాం. స్ప్రింగ్ వాల్యూ అయితే ఫోటో తీసి తీసుకుంటాం. నార్మల్ లేదంటే ఎర్రర్ ఇది డిక్షనరీ సార్. ఫస్ట్ అలా వచ్చింది సార్, ఇప్పుడు ఇలా ఫస్ట్ నేను ఇలా చేసినప్పుడు ఇలా వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆలోచించాను ఎందుకు అలా రన్ అవుతుందంటే లూప్ లోకి వెళ్ళి వస్తుంది సార్ అది. అప్పుడు ఈ ప్రింట్ అనేది లూప్ బయటికి తెస్తే ఒకసారి వచ్చింది మొత్తం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా హ్యాపీ నేను. యూ రిటర్న్ ఇట్ వెరీ నైస్లీ. సో యూ have built your second game also. So ఆ ప్రింట్ బయట తీసేసి ఇప్పుడు. ఇప్పుడు నీట్ గానే వస్తుంది సార్. వెరీ గుడ్. ఆ డిక్షనరీ వాడావు చూడు, అది కూడా చాలా మంచిగా చేసావు. ఇక్కడ మీరు ఇచ్చారు కదా సార్, అయితే డిక్షనరీ లేదంటే ఇఫ్ వాడండి, అదే కండిషనల్ స్టేట్మెంట్స్ వాడండి అని. అప్పుడు డిక్షనరీ బెటర్ కదా, ఎందుకంటే మనం అసైన్ చేస్తున్నాం కాబట్టి మనకి నచ్చినట్టు ఇవ్వచ్చు అక్కడ డిక్షనరీ. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ చాయిస్.
చూడండి సార్ Ah. చెప్పాను చేతను చూడండి అప్పుడే చేతన్ గుడ్ జాబ్ అంటున్నాడు మరి గుడ్ జాబ్ చేసావు కదా, గుడ్ జాబ్ చెప్పాలి. గుడ్ జాబ్ రమా. 19 కూడా రమా ట్రై చేశాను కానీ సార్ సగం వరకు వచ్చి ఆగిపోయింది ఓకే రమా, నౌ డూ వన్ థింగ్, ఎక్స్ప్లెయిన్ ద హోల్ కోడ్ లైన్ బై లైన్. ఓకే చేతన్ సార్ రమా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకవేళ డౌట్లు ఉంటే నా చెప్పు. విల్ ఓకే ఎక్స్ప్లెయిన్ Sir, లైన్ బై లైన్ రమా. ఎవరో ఒకరు ఆపాలి బయట వస్తుంది మళ్ళీ ఒకసారి మీరు మ్యూట్ లో ఉందా లేదా చేస్తా స్క్రీన్ ఈజ్ ఆల్రెడీ షేర్డ్ రమా. డూ ద ఎక్స్ప్లెయినింగ్, దట్స్ ఆల్. వినిపిస్తుంది. ఓకే పంచే రమా, యూ అన్మ్యూట్, చేతన్ యూ మ్యూట్ ఇట్. రమా యూ అన్మ్యూట్. Write a complete Python script that simulates a simple card draft. This task requires the use of random module and your knowledge of iteration. ఇక్కడ ఏంటంటే మనకు కావాలి ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ తీసుకోవాలి కానీ అవి ఏంటనేవి మనకు కూడా తెలీదు. దానికి ర్యాండమ్ గా కొన్ని నెంబర్స్ తీసుకోవడానికి ఫస్ట్ మనం ఇచ్చిన లిస్ట్ తీసుకుంటాం. దానికేమో షఫుల్ చేయడానికి షఫుల్ అనే ర్యాండమ్ ఫంక్షన్ వాడతాం. షఫుల్ అంటే కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటది కానీ ఏమనేవి తెలీదు, అది తీసుకొని వేరియబుల్ 1 లో పెడతాం. ఆర్డర్ మారుతుంది షఫుల్ తో. సో షో ద ప్రింట్ ఫుల్ డెక్ బిఫోర్ షఫలింగ్ అండ్ ప్రింట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ దిస్ ఫైల్, సేవ్ it. సేవ్ యాజ్ అ సేవర్. First save. ఓకే సార్. Now go to save as. Save as. Write it as test. Section 2 test. Test 1. ఓకే సార్. Now save it. Now print the full deck Sir, ఇక్కడ- before shuffle. Print the full deck before ఇక్కడ shuffle. ప్రింట్ చేయనా? ఇక్కడ ప్రింట్ చేయి, బిఫోర్ కూడా ప్రింట్ చేయి. ఏంటి Shuffle సార్? function. బిఫోర్ షఫల్ ఫంక్షన్, ఆఫ్టర్ షఫల్ ఫంక్షన్. సో షఫల్ ఫంక్షన్ ఏం చేస్తుందని తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తాను సార్. ఆర్డర్ మారుతుంది సార్ అక్కడ. ఒక్క సెకండ్ ఆగు. మొత్తం వస్తుంది 1 వస్తుంది సార్. Shuffle function will ఇదంతా- not return anything. Shuffle function will not return anything. Shuffle function will change the full deck itself. So it is not variable 1. It is just random dot shuffle full deck. That's all. ఓ, ఫుల్ డెక్ కి అంటే ఇది- ర్యాండమ్ ఫంక్షన్ కి ఏ కలెక్షన్, ఏ లిస్ట్, ఏ సెట్ ఇచ్చావో ఆ సెట్టే మారిపోద్ది. ఆ కలెక్షనే మారిపోద్ది. అది అవుట్పుట్ ఏమి ఇవ్వదు. సో వేరియబుల్ 1 అనేది ఏం లేదు, తీసేసే అక్కడ. షఫల్ అంటే విల్ అది చేంజ్ ఏం ద ఆర్డర్
Shuffle will change the original list itself. ఓకే సార్. సో ఇక్కడ ఏం షఫల్ అయింది? ఫుల్ డెక్ షఫల్ అయింది. సఫల్ అయింది సార్. సో వేరియబుల్ 1 తీసేసి అక్కడ వేరియబుల్ 1 ఈక్వల్ టు అంటే ర్యాండమ్ సార్ తీసేసి. అంటే ఇక్కడ అసైన్ చేయకుండా డైరెక్ట్ గా షఫల్ అని ఇచ్చుకోవచ్చు సార్, అలా కూడా వర్క్ అంతే. అవుతుంది. నాకు అదే అర్థం అవడం కోసం అని ఇచ్చాను. no this is wrong. ఓ Only this. Ante, this is how it works. That's all. Now print full deck before shuffling, print full deck after shuffling. అంటే So, ఫస్ట్ only ఇదే full deck- ఫస్ట్ ఇక్కడ ఒక ప్రింట్ ఇవ్వాలి కదా సార్, అలా అయితే. Yes. Print full deck and then after that print full deck. Then you will understand what shuffle function is doing. మీ దాంట్లో నుంచి వినిపిస్తుందా? ఫుల్ డెక్ ఇక్కడ Full deck. షఫుల్ చేస్తారు. ఫుల్ డెక్ సార్. ఫుల్ డెక్ ఫస్ట్ షఫుల్ చేస్తారు. Put everything else in comment. ఓకే సార్. Now run it. See now, Chetan, సార్ order మారిపోయింది, షఫల్ అయిపోయింది ఒరిజినల్ లిస్ట్. ఆన్ చేస్తున్నా, ఇక్కడే మాట్లాడలేదండి. ఇక్కడ ఏమైంది? ఆర్డర్ మొత్తం మారిపోయింది. మారిపోయింది సార్. That is use of shuffle. Shuffle will సార్ change 1 the. minute సార్. Okay. సార్ 1 Ah, minute chip. సార్. అంటే Okay. అర్జెంట్ కాల్ వచ్చింది పేరెంట్స్. Okay. Take it. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. చెప్పు. నేను నార్మల్ గా డిక్షనరీస్ లో మీరు స్టెప్ ఇచ్చారు కాబట్టి యాస్ కి 11 ఇవ్వండి, 2 కి 10 ఇవ్వండి అలా ఇచ్చారు కాబట్టి మనకి డిక్షనరీ తెలుసు, కీస్ లో వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, ఇలా ఇస్తే వర్క్ అవుతుందని పెట్టేశాం సార్. ఒకవేళ అలా డిక్షనరీ లేకున్నా ఓన్లీ వాల్యూస్, ఓన్లీ ఫుల్ డెక్ ఉంటుంది సార్. ఆ ఫుల్ డెక్ కి మనం ఈ వాల్యూస్ అసైన్ చేయాలి. అంటే ఒకదానికి 3 అని, ఒకదానికి 2 అని తీసుకునేటప్పుడు అప్పుడు ఇంకో లిస్ట్ ఏదైనా తీసుకొని ఈ రెండిటిని కలిపితే అప్పుడు మనకి కీస్ వాల్యూస్ వస్తాయి కదా సార్. అప్పుడు జిప్ ఏదో బేసికల్లీ నీ హ్యాండ్ ఉంది కదా, ఫర్ వేరియబుల్ ఇన్ ప్లేయర్ హ్యాండ్ ఉంది కదా, ప్రతి వేరియబుల్ కి ఇఫ్ కండిషన్స్ పెట్టుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నంబర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జాక్, కింగ్, క్వీన్ అట్లా ఉన్నప్పుడు, నంబర్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఇంటీజర్ కన్వర్ట్ చేసేసి, ఇఫ్ ఇట్ ఈస్ కింగ్ అంటే 10 యాడ్ చేయి, ఇఫ్ ఇట్ ఈస్ క్వీన్ 10 యాడ్ చేయి, జాక్ 10 యాడ్ చేయి, ఏస్ 11 యాడ్ చేయి, అట్లా. సో 3 కండిషన్స్ పెడతావు. ఫస్ట్ కండిషన్ లో ఈచ్ డిజిట్ పెడతావు. ఈచ్ డిజిట్ ట్రూ అయిందనుకో డిజిట్ కి మార్చేస్తావు. అవును సార్, అవి కూడా వాడచ్చు ఇక్కడ. అందుకే అయితే కండిషనల్ స్టేట్మెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు అని ఇచ్చారు. సో ఈచ్ డిజిట్ అప్పుడు మనకి ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఇక్కడ 3 వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్, సెకండ్ కింగ్, క్వీన్, జాక్, మూడోది ఏస్. అవును సార్. ఎందుకంటే కింగ్, క్వీన్, జాక్ కూడా సార్ అలా అయితే అలా ఇచ్చే కన్నా డిక్షనరీలో మనం అసైన్ చేసేయడం బెటర్. అవును, డిక్షనరీలో అసైన్ చేయడం బెటర్. వచ్చాడు సార్ చేతన్. ఓకే, కంటిన్యూ. సో షఫల్ ఫంక్షన్ అర్థమైంది కదా, జస్ట్ ఇట్ విల్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద లిస్ట్. నెక్స్ట్ ఇప్పుడు అవన్ సార్ క్వశ్చన్ తీస్తాను. Draw a hand, use the appropriate function
from the random module to select a random sample of 5 unique cards from the shuffle deck and store them in a new list called player hand. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ వచ్చిన ఫుల్ డెక్ నుంచి షఫుల్ చేసింది ఉంటది కదా, అందులో నుంచి మనకి రన్ చేసిన ప్రతిసారి 5 ఎలిమెంట్స్ కావాలి. ఏవి కావాలనే Basic. మనం చెప్పం, కానీ 5 ఎలిమెంట్స్ కావాలి. కార్డ్స్ ప్లే చేస్తాం కదా, సో కార్డ్స్ ప్లే చేసిన ఆ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షఫల్ చేసేసి 5 కార్డ్స్ ఇస్తాం కదా, ఆ స్టెప్ ఇది. ఆ, సో 5 కార్డ్స్, ఆ షఫల్ చేసిన కార్డ్స్ నుంచి 5 కార్డ్స్ ఇవ్వాలి. సో 5 కార్డ్స్ ఎక్కడ cards- తీసుకుంటారు? ర్యాండమ్ గా 5 కార్డ్స్ అక్కడ- తీసుకొని ఫంక్షన్ ఏంటి? అక్కడ సార్ అక్కడ ఎన్ని కార్డులైనా మనం తీసుకోవచ్చు, కానీ యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి? శాంపిల్, ర్యాండమ్ శాంపిల్. ఆ, అక్కడ ర్యాండమ్ ప్లేయర్ హ్యాండ్ ఈక్వల్ టు ర్యాండమ్ డాట్ శాంపిల్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం సార్. ఇక్కడ ఈ ట్రిపుల్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలని కామా పెట్టి ఇస్తాం సార్. ఆ. సో ఇప్పుడు జస్ట్ ప్లేయర్ హ్యాండ్ ప్రింట్ చేయి, అంత మిగతా అంతా కమెంట్ చేసేసి ప్లేయర్ హ్యాండ్ ప్రింట్ చేయి. సో చేతన్, ఈ లైన్ అర్థమైందా? 3 కార్డ్స్ కావాలంటే ఎట్లా చేయాలి? 3 కార్డ్స్ కావాలంటే Yes, sir. ఇది శాంపిల్, ర్యాండమ్ శాంపిల్ లైన్ Example, అక్కడ 5 ప్లేయర్స్ లో 3 తీసుకోవాలి సార్. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రింట్ కూడా ఇవ్వు రమా, ప్రింట్ ప్లేయర్ హ్యాండ్ కూడా. ఇస్తాను. సార్, రాండమ్ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాము. రమా, ప్రింట్ ప్లేయర్ హ్యాండ్ కింద రాసుంది కదా. ఆ, దాని కింద కమెంట్ పెట్టేస్తే అయిపోద్ది కదా. ఎస్, ఆల్రెడీ ఇక్కడ రాండమ్ అనేది ఇన్పుట్ చేసుకున్నాం కదా. రాండమ్ డాట్ సఫల్, రాండమ్ డాట్ శాంపుల్ అనే మెథడ్స్ అన్ని యూస్ చేసుకున్నాం. చేసుకోవచ్చా? ర్యాండమ్ డాట్ చెప్పు మళ్ళీ చెప్పు. Random అనే దీన్ని ఇన్పుట్ ఇంపోర్ట్ చేసుకున్నాం చేసుకున్నాం కదా కదా, రాండమ్ లైబ్రరీ. లైబ్రరీ. అవును. దాని దాని నుంచి నుంచి సఫల్, shuffle, శాంపుల్ ఇలాంటి sample మెథడ్స్ అన్ని యూస్ use చేసుకోవచ్చా? చేసుకోవచ్చా అంటున్నాం. అవును, దాని నుంచే యూజ్ చేస్తున్నాం. ఆ ఇంపోర్ట్ లేకపోతే ఎర్రర్ కొట్టేస్తుంది. ఆ ఇంపోర్ట్ ని కమెంట్ లో పెట్టి రన్ చేయరమ్మా, ఎర్రర్ కొడుతుంది అది. అవ్వచ్చు సార్ అవ్వదు సార్. అలా. అవ్వదు సార్, ఇది లేకుండా ఫంక్షన్స్ వర్క్ అవ్వదు కదా. అంటే మెథడ్స్ వర్క్ అవ్వదు సార్. జస్ట్ చూపించేసేయి దట్ ఇట్లా ఎర్రర్ వస్తుంది అని, అది లేకపోతే. ఈ రెండు కమెంట్ చేయాలి కదా సార్, అప్పుడు ఇంకోటి జస్ట్ ఇంపోర్ట్ ని కమెంట్ చేసి రన్ చేయి, ఎర్రర్ కొడుతుంది. అలా అయితే మొత్తం పోతుంది. కమెంట్ మళ్ళీ తర్వాత తీయొచ్చు కదా. ఇదిగో చూడు ఏమవుతుంది. ఇంపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది చూడు. ర్యాండమ్ ఇస్ నాట్ ర్యాండమ్ ఇస్ నాట్ డిఫైన్డ్. సో ఆ ఇంపోర్ట్ వల్లనే ఆ ర్యాండమ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ కమెంట్ నుంచి తీసేసే ర్యాండమ్ ని. సార్ మళ్ళీ ప్రింట్ చేసాం అనుకోండి, మళ్ళీ ప్లేయర్ హ్యాండ్ వాల్యూస్ మారుతాయి. మళ్ళీ ప్రింట్ చేస్తే మళ్ళీ రన్ చేస్తే, ప్రింట్ చేస్తే కాదు, మళ్ళీ రన్ చేస్తే అదే, హ్యాండ్ మళ్ళీ వాల్యూ రన్ చేస్తే ప్లేయర్ హ్యాండ్ వాల్యూ మారుతుంది. సార్ ఇప్పుడు ర్యాండమ్ షఫుల్ చేసింది ఫుల్ డెక్ కదా, దాన్ని వేరే ఒక వేరియబుల్ తీసుకొని అసైన్ చేస్తే అప్పుడు ఆ ఫుల్ డెక్ ప్లేస్ లో దాన్ని ప్రింట్ చేయాలి కదా. అసైన్ చేయలేదు, షఫుల్ చేసాము, అది అలాగే ఉంటది. అంటే అది కాదు, నేను ఇప్పుడు ఫుల్ డెక్ వాల్యూస్ తీసుకున్నాము, ప్రింట్ చేసాము, దాన్ని షఫుల్ చేసాము. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ 1 అని తీసుకొని వేరియబుల్ 1 ఈక్వల్స్ టు ర్యాండమ్ డాట్ షఫుల్ ఫుల్ డెక్ అని తీసుకున్నాను అనుకో, అది అందులో అసైన్ అవుతుంది కదా. కాదు చేతన్ కాదు. షఫల్ లో వేరే వేరియబుల్ కి అసైన్ అవ్వదు. నువ్వు ఇచ్చిన లిస్టే మారుతుంది, కొత్తగా ఎక్కడ పోదు అది. నువ్వు వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్ డాట్ షఫల్ చేసావు అనుకో, వేరియబుల్ 1 లో బ్లాంక్ ఉంటది. ఆ షఫల్ నువ్వు ఇచ్చిన లిస్ట్ నే మార్చేస్తుంది. అంటే ఓన్లీ ఫుల్ డెక్ అనే లిస్ట్ నే అందులో షఫుల్ చేయాలి. అది మొత్తం కలిపి ఇంకో వేరియబుల్ లో పెట్టడం కావచ్చు సార్. అవదు. షఫల్ ఫంక్షన్ నీ ఒరిజినల్ లిస్ట్ నే షఫల్ చేస్తుంది, వేరే వేరియబుల్ లో పెట్టడానికి అవదు. నీకు మొత్తం కలిపి వేరే వేరియబుల్ లో కావాలంటే ర్యాండమ్ డాట్ శాంపుల్ చేసేసి ఫుల్ డెక్ చేసేసి అక్కడ లెంత్ లో ఫుల్ డెక్ డాట్ లెంత్ ఇచ్చేస్తే మొత్తం ఫుల్ డెక్ శాంపుల్ అయ్యి వేరే దానికి వెళ్తుంది. అంటే శాంపుల్ అవుతుంది కానీ షఫుల్ కావదు. షఫుల్ కి వేరే వేరియబుల్ కి పోదు అది.
ఇంకేం డౌట్స్ లేవు సార్. ఓకే, గో అహెడ్. చెప్తాను క్లాస్ చెప్పండి సార్. క్లాస్ అయిపోయిన తర్వాత సార్ క్లాస్ చెప్పండి సార్. ఓకే, క్లియర్ అయిపోయిందా ఇది? అయ్యింది సార్. ఓకే, రమ నువ్వు చెప్పావు, ఇంకేం డౌట్ ఉంది అసైన్మెంట్స్ లో? 19 సార్, 19 day 19 1. Okay. 19 అసైన్మెంట్ 1. ఓకే, లెట్ కానీ మీ ఇప్పుడు షేర్. వద్దు సార్, ఫస్ట్ క్లాస్ చెప్పేయండి, తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఓకే, ఆపేస్తాం సార్ స్క్రీన్ షేరింగ్. స్క్రీన్ షేర్ ఆపేసి. ఓకే సార్. Okay, now we have while else. నిన్న చెప్తానన్నారు సార్ వైలెన్స్. వైలో వచ్చుంటున్నాను కానీ మనం అది ఆల్రెడీ వాడేస్తాం. మనం తెచ్చి ఎల్స్ లోపల అయితే అవ్వట్లేదని బయట తెచ్చి పెట్టేస్తున్నామా, అలాగే వైల్లో కూడా ఎల్స్ ఉంటున్నాను So కానీ మనకు తెలియదు ఇవన్నీ. if 10 greater than 20, A greater than B, A equal to 10, B equal to 20. ఇప్పుడు if ఉంది, if ఉంది, if లో కండిషన్ ఉంటది. ఓకే, if లో కండిషన్ ట్రూ అయితే if కి వెళ్తుంది, if లో కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ అది else కి వెళ్తుంది కదా. ఇది రన్ చేద్దామా? B ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ అయింది. ఓకేనా? అలాగే while లో కూడా మేము కండిషన్ ఇస్తాం కదా, టిల్ వెన్ దట్ ప్రోగ్రామ్ షుడ్ రన్. రైట్, in while we are giving a condition, right? While B greater than A. While B greater than A, print B is greater than A. Okay, now greater than A. Okay, now this is while loop. Shall we run it? Infinite loop होता है. Infinite loop. Wait. Okay. We have to first increase A. If we increase A, only then it will end, or else it will go into infinite loop. So B is greater than 10. B is greater than 20 is greater than 13, 20. ఓకే, 20 వరకు వచ్చినంత వరకు వైల్ లూప్ రన్ అయింది. ఓకే, ఇప్పుడు వైల్ లూప్ లో కూడా ఒక కండిషనే చెక్ అవుతుంది కదా బేసిక్ గా. వన్ కండిషన్ ఈజ్ ఓన్లీ బీయింగ్ చెక్డ్, రైట్? దట్ కండిషన్ ఇస్ B greater than A. So when does this loop end? Whenever B is not greater than A. That means whenever B becomes equal to A, right? Kada, when will this become false? Let's say A ni 15 నుంచి స్టార్ట్ చేద్దాం. Let's run it. Okay, 15. When this while condition is becoming false? 20 greater than 15, true. 20 greater than 16, true. 20 greater than 17, true. 20 greater than 18, true. 20 greater than 19, true. 20 greater than 20, False. false కదా. ఇప్పుడు ఇఫ్ లో ఎట్లా ఒక ఫాల్స్ అయితే ఎల్స్ కి వెళ్తుంది, అట్లానే వైల్ లో కూడా ఒక కండిషన్ చెక్ అయింది కదా.
ఇక్కడ కూడా ఒక ఎల్స్ కి వెళ్తుంది. వెన్ దిస్ కండిషన్ బికమ్స్ ఫాల్స్ యూ గో టు ఎల్స్. బి Area. If else ఇవ్వకుండా else direct సార్. ఇఫ్ ఎల్స్ ఇవ్వకుండా వైల్ ఎల్స్ కాదు, ఎల్స్ డైరెక్ట్ కాదు, వైల్ ఎల్స్. అదే సార్, ఇఫ్ కాకపోతే వైల్ ఎలాగో, While వైల్ కాకపోతే ఎలా సార్? వైరల్స్ ఉంటుందా? వైల్ ఎల్స్ ఉంటది. ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఏ. ఇప్పుడు చూడండి, While సో do while డూ వైల్ ఉండదు పైథాన్ లో. ఎవరు డూ వైల్? డూ వైల్ ఉండదు. దెర్ ఇస్ నో డూ వైల్ ఇన్ పైథాన్. వైల్ అల్సా సార్ నెక్స్ట్ ది వైల్ లూప్ లో? వైల్ లూప్ లో 99% it is the same thing. It is just that whenever the loop terminates naturally, when the loop condition becomes false, it will go to else condition. That's all. Else condition ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ వైల్ లోనే వైల్ ఎల్స్ ఉంటది. వైల్ లోనే వైల్ ఎల్స్ ఉంటది. యూ కెన్ రైట్ ద ఎల్స్ ఆర్ యూ డోంట్ వాంట్ టు రైట్ ఎల్స్. అంటే టర్మినేట్ అయినప్పుడు న్యాచురల్ గా చెప్పు చేతన్. పైథాన్ లో 2 లూప్స్ ఉంటాయా, ఫర్ వైల్ అని సార్? ఫర్ వైల్, ఆ వైల్ లో ఎల్స్ పార్ట్ కూడా ఉంటది. వీ డిడ్ నాట్ డిస్కస్ ద ఎల్స్ పార్ట్ ఆఫ్ ద వైల్ లూప్ సో ఫార్. నౌ వీఆర్ డిస్కసింగ్ ద ఎల్స్ పార్ట్ ఆల్సో. సో వెన్ ఎవర్ ద వైల్ లూప్ terminates naturally after the condition becomes false, the else part will be executed only once. Now let's see. Okay, shall I run it? Wait. దీనికి కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుందా, లేదా ఒకసారి? Else ఒకేసారి రన్ అవుతుంది. ఓన్లీ వెన్ ద కండిషన్ బికమ్స్ ఫాల్. వన్ సెకండ్, ఈ పవర్ షెల్ డిలీట్. వన్ సెకండ్. సి, b is not greater than 20 is only executed once because it will become false once only, right? As soon as it becomes false, it will go into the else part and the else part will be executed. Okay. Okay, sir. So else part will be executed only once. And there is one more condition for else part to execute. The loop should not be broken. Break statement ఇచ్చామనుకోండి, else part కూడా స్కిప్ అవుతుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఏంటి? బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే లూప్ మొత్తం స్కిప్ అయిపోతుంది కదా. అలానే బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే లూప్ స్కిప్ అవుతుంది, ఎల్స్ పార్ట్ కూడా స్కిప్ అయిపోద్ది బ్రేక్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు. లెట్స్ సే ఇఫ్ ఏ percentile 18 equal to 0, నేను బ్రేక్ చేసేస్తున్నా మధ్యలోనే. ఇఫ్ ఐఎమ్ బ్రేకింగ్, ద ఎల్స్ పార్ట్ విల్ నెవర్ గెట్ ఎగ్జిక్యూటెడ్. See this. 18 ఈక్వల్ అయిపోతే బ్రేక్ అయిపోద్దా? ఏంటి? 18 కి ఏ వాల్యూ అన్నది 18 కి ఈక్వల్ అయితే బ్రేక్ అయిపోద్దా? 18 డివిజిబుల్ అయితే 18 తో డివిజిబుల్ అయ్యి 0 వస్తుంది. 18 తో డివిజిబుల్ అయితే అప్పుడు బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ బ్రేక్ అయితే ఎల్స్ పార్ట్ కి పోదు, ఎల్స్ పార్ట్ కూడా స్కిప్ అవుతుంది. ఎల్స్ పార్ట్ కి ఎప్పుడు పోతుంది? న్యాచురల్ గా అది లూప్ మొత్తం రన్ అయిపోయి ఆ లూప్ లో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ కి వెళ్తుంది. దట్ ఈస్ వైల్ ఎల్స్ కాన్సెప్ట్. ఓకే, సో వైల్ ఎల్స్ మీరు డైరెక్ట్ గా లేకపోతే ఏం చేయాలి? ఇఫ్ యూ డోంట్ నో ద వైల్ ఎల్స్ కాన్సెప్ట్, ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద వైల్ లూప్ you have to again put if condition and do the testings. But using while else, as soon as the while condition becomes false, you can say that okay, now my loop has terminated with the condition becoming false. So once the condition becomes false, ikkada enti condition, aa game lo condition entante secret number user input ki same kaadu ani cheppam. Aa condition false ainappudu player gelichinnatటే kada. Secret input is equal to user input kada. So మీరు ఇక్కడ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ గెస్డ్ ద రైట్ నంబర్ అని పెట్టొచ్చు.
వైల్ ఎల్స్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఇక్కడ అంటే ఇఫ్ కండిషన్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇచ్చేసారా ఆ పైప్ ఆ, ఈ ఎల్స్ డైరెక్ట్ ఇచ్చాము. ఎల్స్ దేనికి? ఈ వైల్ లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ ఎల్స్ ప్రింట్ అవుతుంది. సరే ఆ, అంటే అటెంప్ట్స్ కౌంట్ అవద్దా అవదా లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్పు చేతన్. అటెంప్ట్స్ కౌంట్ అవుతుందా అవదా అంటే ఎల్స్ లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ వైల్ నుంచి ఎల్స్ లోకి వెళ్ళాలి డైరెక్ట్ వైల్ నుంచి ఎల్స్ అవ్వదు. వైల్ లూప్ మొత్తం ఫినిష్ అయితేనే ఎల్స్ కి వెళ్తుంది. అంటే సార్ మనం అంటే- అక్కడ స్టాప్ చేసిన తర్వాత మాత్రమే ఎల్స్ యూజ్ చేయగలం వైల్ లో. స్టాప్ చేసింది కదా, స్టాప్ అయితే న్యాచురల్ గా ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడే ఎల్స్ కి వెళ్తుంది. అలాగే సార్ సేమ్ కాకపోతే నేను ఇఫ్ లాస్ట్ లో నువ్వు బయట ఇఫ్ ఇచ్చి ఎల్స్ ఇచ్చాము డైరెక్ట్ ఎల్స్ ఇచ్చాము డైరెక్ట్ గా మీరు ఇది రాయ అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ ప్రింట్ అవుతుంది. బేసిక్ గా లూప్ మొత్తం రన్ until this is true it will keep running, until that condition is true it will keep running. As soon as the condition become false it will go to the else block. కండిషన్ ఏంటంటే బ్రేక్ వస్తే ఎల్స్ కూడా బ్రేక్ అయిపోద్ది, ఇంకా ఎల్స్ రన్ అవ్వదు. ఓకేనా ఈశ్వర్? వైల్ Sir. ఎల్స్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో ఇది వైల్ ఎల్స్. ఓకే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ వైల్ ఎల్స్ ది. బ్రేక్ అయినప్పుడు అది రన్ అవ్వదు. సార్ ఒకసారి హలో సార్, చెప్పు చేతన్. ఇంటికాడ నుంచి కాల్ వచ్చిందంటే రేషన్ కార్డుకి సైన్ ఓటీపీ ఉండాలంట. 5 minutes. ఆగాగు రమా, మ్యూట్ యువర్ సెల్ఫ్ 1 second. చెప్పు చేతన్, మళ్ళీ చెప్పు. అంటే ఇంటికాడ నుంచి ఇంటికాడ phone నుంచి ఫోన్ వచ్చింది సార్ రేషన్ రేషన్ కార్డుకి కార్డుకి సైన్స్ సైన్స్ ఓటీపీ ఓటీపీ పెట్టాలంట. అడిగితే అవి తీసి పెట్టాలి. ఒక 5 minutes వస్తాను, పక్కన ఓకే ఓకే రాస్తాను. ఓకే. థ్యాంక్స్. ఓకే, ఇది వైల్ ఎల్స్. ఈశ్వర్, వైల్ ఎల్స్ లో ఏదైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే, నౌ వైల్ ఎల్స్ అయిపోయినాక వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ విల్ కవర్ Oh, else block executed. నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే, ఎక్కడ ఉన్నారు మీరు? సో ఇప్పుడు పైథాన్ నేమింగ్ కన్వెన్షన్స్. బేసిక్ గా ఇది
ఈరోజు ఫంక్షన్ చెప్దాం అనుకున్నాను కానీ ఇద్దరు లేరు కదా, మళ్ళీ ఫంక్షన్స్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. లెట్ మీ డూ నేమింగ్ కన్వెన్షన్. సో పైథాన్ లో నేమింగ్ కన్వెన్షన్స్ లో వి యూస్ స్నేక్ కేస్. స్నేక్ కేస్ అంటే వేరియబుల్స్ అన్ని స్మాలర్ క్యారెక్టర్స్ లో ఉండాలి. వేరియబుల్స్ అన్ని no capital letters for variables, and each word is separated by underscore. స్పెల్లింగ్ గ్రామర్ ఎక్కడుంది? ఇదిగో స్పెల్లింగ్. వన్ సెకండ్. స్పెల్లింగ్ ఎర్రర్ చూపిస్తే కనిపించట్లేదు కరెక్ట్ గా. ఇప్పుడు చూడండి. సో 2 words ఉంటే యూజర్ అండర్స్కోర్ నేమ్ వాడాలి. సో మేము క్యాపిటల్ లెటర్స్ వేరియబుల్స్ కి వాడొద్దు. జావాలో అయితే ఇట్లా వాడతాం, బట్ పైథాన్ లో వీ డోంట్ యూజ్ ఇట్. ఓకే, we use this user underscore name. Let's say user underscore name, something else is there, some other word is there, then and again underscore and new word. So for every word you have to use underscore. Okay, functions kuda same snake case vaadtadi. దీన్ని snake case అంటారు. అన్ని small letters and every word is separated by underscore. సో ఫంక్షన్స్ కూడా సేమ్ వాడతాం. ఫైల్ నేమ్స్ కూడా అన్ని స్మాల్ లెటర్స్ అండర్స్కోర్ వాడతాం. ఓకే, మేము ఫంక్షన్స్ కవర్ చేసినప్పుడు, క్లాసెస్ కవర్ చేసినప్పుడు ఒక ప్రైవేట్ మెథడ్స్ అని వస్తుంది. ఆ ప్రైవేట్ మెథడ్స్ సేమ్ స్నేక్ కేసు బట్ విత్ లీడింగ్ అండర్స్కోర్. ఓకేనా? వేరియబుల్స్ కి, ఫంక్షన్స్ కి, మాడ్యూల్స్ కి, ఫైల్ నేమ్స్ కి అన్నిటికీ మేము స్నేక్ కేస్ వాడతాం. క్లాసెస్ కి మేము పాస్కల్ కేస్ వాడతాం. సో ఇఫ్ దెర్ ఇస్ ఎ క్లాస్ నేమ్, it has to be capital letter, and every word becomes a capital letter. So my class, M will be capital, C will be capital. Okay. Only for class names. So let's say there is a class called electric car. So what will be the name? ELECTRIC. Electric lo E capital, car lo C capital. Every word first letter will become capital for class names. Class చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇవి సార్ ఫంక్షన్స్ లో వస్తాయా? క్లాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వస్తుంది ఇది. ఇది సార్ క్లాస్ అనేదా? క్లాస్ అనేది. కానీ నేమింగ్ కన్వెన్షన్ చెప్తున్నాను ఏంటంటే, ప్రస్తుతానికి మేము నేర్చుకున్నదంతా స్మాల్ లెటర్స్ విత్ అండ్ ఎవ్రీ వర్డ్ సెపరేటెడ్ బై అండర్స్కోర్. దిస్ ఇస్ వాట్ వీ హావ్ లెర్న్డ్ సో ఫార్. ఓకే, అండ్ దెన్ క్లాసెస్ వచ్చినప్పుడు అంటే సార్ యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలన్నా క్యాపిటల్ లెటర్స్ ఏం పెట్టకుండా, నువ్వు వేరియబుల్ నేమ్ ఉందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ఫుల్ నేమ్ పెట్టాలి. ABXYZ ఇవన్నీ పెట్టొద్దు, మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టాలి. ఆ మీనింగ్ఫుల్ నేమ్స్ లో 2 words ఉందనుకో, దాన్ని కలిపేసి రాయకుండా అండర్ స్కోర్ తో సెపరేట్ చేసి రాయాలి. సపోజ్ నేను చెప్తాను యూజర్ స్కోర్. ఎట్లా రాస్తావు యూజర్ స్కోర్? వేరియబుల్ ఒక కొత్త క్రియేట్ చేయాలి, యూజర్ స్కోర్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఎట్లా రాస్తావు? యూజర్ అండర్ స్కోర్ SCORE స్కోర్ అట్లా. ఓకేనా? కాన్స్టెంట్స్ లాస్ట్ లో కాన్స్టెంట్స్ వచ్చాయి. కాన్స్టెంట్స్ కి అన్ని క్యాపిటల్ లెటర్స్. సో దోస్ వాల్యూస్ షుడ్ నాట్ చేంజ్. సో అలాంటప్పుడు వాడేటప్పుడు మేము కాన్స్టెంట్స్ కి అన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం. సో మీరు వేరే వాళ్ళ కోడ్ చూసారనుకోండి, దానిలో అన్ని క్యాపిటల్ లెటర్స్ చూసారనుకోండి, అంటే దట్ ఈస్
కాన్స్టెంట్ వాల్యూ. ఒక క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ చేయడం చూసారనుకోండి, అది క్లాస్. వేరియబుల్స్ ఎట్లా ఉంటుంది. సో ఫర్ నౌ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ బికాస్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ దిస్ థింగ్స్ సో ఫార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేము కవర్ చేసాం. మళ్ళీ ఇవి వచ్చినప్పుడు మళ్ళీ ఇది కవర్ చేస్తాం. ఓకేనా? దిస్ ఇస్ నేమింగ్ కన్వెన్షన్. సింగిల్ లెటర్స్ ఇవన్నీ వాడొద్దు, ఎక్సెప్ట్ ఫర్ సింపుల్ కౌంటర్స్ వాడినప్పుడు మీరు వాడొచ్చు. బట్ డోంట్ యూజ్ non-meaningful variable Variables. names. Use always meaningful variable names, and once you create a variable for a purpose, don't use it for anything else. If you want a new variable, create a new variable for a different purpose. Okay? Okay. So some bad variable names. DAT. Then meaning ఏంటి తెలియట్లేదు. So it's a bad user variable name. Good username, user data. Bad variable name, CNT. CNT మనకేం తెలీదు కానీ C ఏం తెలియట్లేదు ఏంటది. ఆర్ గుడ్ యూజర్ నేమ్స్ ఆర్ let's say we're playing a game. Kill one game we're playing. So kill underscore count count. Atla. Score. Score is still meaningful name. Cards underscore count. Itla. Meaningful names undali. Idi, why this thing is not right? It is, I mean, if you write, Python will not say anything to you, but that is not a good practice. So why this is wrong? అది Total amount. కొంచెం చూడడానికి క్లమ్జీగా ఉంటుంది సార్. రెండు వర్డ్స్ కలిపి ఉన్నాయి కదా వితౌట్ స్పేస్. బేసిక్ గా స్నేక్ కన్వెన్షన్ ఫాలో అవ్వట్లేదు. అది స్నేక్ కన్వెన్షన్ లో అది ఎట్లా రావాలి? టోటల్ ఏఎంటి టోటల్ అండర్ స్కోర్ అమౌంట్, మీనింగ్ఫుల్ నేమ్స్. ఓకే, ఫంక్షన్ నేమ్ కూడా అట్లానే స్నేక్ కన్వెన్షన్ లో రావాలి. డూ స్టఫ్ ర్యాండమ్ గా పేరు ఇవ్వకుండా ఆ ఫంక్షన్ ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుంది ఆ పేరు రాయాలి. క్యాల్కులేట్ టోటల్ అంటే సిఏఎల్సి క్యాల్క్ అని రాసి వదిలేవద్దు. క్యాల్కులేట్ టోటల్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. టోటల్ 3 టోటల్ ఉంటాయి, ఏ టోటల్ అది తెలియట్లేదు. సో మీరు ఇట్లా అన్ని ప్రాపర్ గా వాడాలి. ఓకేనా? నేమ్స్ యూ హ్యావ్ టు గివ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ వెరీ మీనింగ్ఫుల్లీ. సో ఆఫ్టర్ వాట్ విల్ హ్యాపెన్, యూ గివ్ సమ్ నేమ్ randomly, right? After 2 months when you will go back to your code, you yourself will not understand what you have written. To make that understanding clear, readable, to make the code readable for yourself and for everyone, you have to name everything properly. So from now, all of you will follow proper naming convention. ఎస్ సార్. Ishwar, సార్ naming convention follow అవుతావా? ఎస్ సార్. ఏంటి నేమింగ్ కన్వెన్షన్ వేరియబుల్స్ కి? సార్ What is the naming convention used for variables in Python? మనకి అర్థమయ్యేటట్టు ఒక బికాస్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసుకుంటా స్పేసెస్ కి వాటికే కదా సార్ నేమింగ్ కన్వెన్షన్స్. సిఎన్టీ అవి కాకుండా ఎగ్జాక్ట్ గా స్నేక్ కన్వెన్షన్ యూజ్ చేయండి. స్నేక్ కేస్ అంటే ఏంటి? సార్ డెఫినేషన్ ఆఫ్ స్నేక్ కేస్. వర్డ్స్ ఆర్ లోవర్ కేస్ సపరేటెడ్ బై అండర్ స్కోర్. చదివేసి చెప్పేసావా? Smart. Yeah. In Python we స్మార్ట్ use గై snake సార్ case. ఈశ్వర్. Hmm? ఈశ్వర్ స్మార్ట్ గై. వద్దు. క్యామెల్ కేస్ ఉంటది, అది మేము పైథాన్ లో వాడము. క్యామెల్ కేస్ లో స్టార్ట్ వేరియబుల్ విత్ స్మాల్ లెటర్స్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇస్ సెపరేటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. అది క్యామెల్ కేస్, అది మేము పైథాన్ లో వాడము. సో పైథాన్ లో మీరు స్నేక్ కేసే గుర్తుంచుకోండి. ఓకే, క్యామిల్ సార్. క్యామిలా
క్యామిల్ కేస్ కూడా ఉంటది. క్యామిల్ కేస్ ఎట్లా అంటే అయిపోయింది నాది. ఈ రోజు పుష్కర్ క్యామెల్ ఫెయిర్ అంటే ఏదో. క్యామిల్ కేస్ లో ఫస్ట్ లెటర్ స్మాల్, తర్వాత అన్ని వర్డ్స్ క్యాపిటల్ లెటర్ తో ఉంటది. టైమ్ టు ఫస్ట్ లోడ్ అంటే టైమ్ లో టీ స్మాల్, 2 లో క్యాపిటల్, ఫస్ట్ లో క్యాపిటల్, లోడ్ లో క్యాపిటల్. బట్ వీ డోంట్ యూజ్ ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్. ఇది మేము ఎక్కడ యూజ్ చేస్తాం? జావా స్క్రిప్ట్ లో, జావాలో వాడతాం, పైథాన్ లో వాడము. ఓకేనా? Okay, బట్ sir. యు నో వాట్ క్యామిల్ కేస్ ఇస్. పాస్కల్ కేస్, క్యామిల్ కేస్. పాస్కల్ కేస్ కి క్యామిల్ కేస్ కి డిఫరెన్స్ ఏంటి? పాస్కల్ కేస్ లో అన్ని వర్డ్స్ క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవుతాయి. క్యామిల్ కేస్ లో ఫస్ట్ వర్డ్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు క్యామిల్ ఎప్పుడైనా చూసారా? క్యామిల్ సార్ చూడలే. చూడలేదా? అయితే పర్లేదు. అయితే ఆ ఎగ్జాంపుల్ సార్ ఎగ్జామ్ ఈ రోజు క్యామెల్ అంటే కూడా ఉంటే. ఏదో స్పెషల్ సార్ క్యామిల్ అని. అరే క్యామిల్ యానిమల్. ఒంటే అవును సార్, పెద్ద తల అంటే ఉంటది. తెలుసు, చెప్పాను సార్. పుష్కర్ రమలా క్యామెల్ ఉంటది. ఫైర్ అని ఏదో ఉంది ఈ రోజు స్పెషల్. రమల పడు వచ్చి. ఇప్పుడు చూడండి క్యామిల్ ఎట్లా ఫస్ట్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయ్యి ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, దిస్ అలా ఇస్ పెట్టారా జస్ట్ సార్? కాదు కాదు, పెట్టారా? అలా పెట్టలేదు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. వీఆర్ యూజింగ్ దిస్ టు రిమెంబర్. క్యామిల్ కేస్ అంటే ఏంటంటే ఇట్లా స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయ్యి అన్ని క్యాపిటల్ లెటర్స్, అన్ని వర్డ్స్ క్యాపిటల్ లెటర్స్. దిస్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో camel case, Pascal case, snake case. But we'll not use camel case in Python. Pascal case we'll use for class names. Okay, na? Okay, this is naming convention. Itto I will E-Roj class. I'm ending. కరెక్ట్ పవర్ కూడా లేదు, ఛార్జింగ్ కూడా అయిపోయింది. 9 ఉంది. మామూలుగా నోటబుల్స్ నీట్ గా రాయలేదు, ఎలా రాయకూడదు అది. ఓకే ఓకే రమ్మ, ఓకే. షార్ట్కట్లు ఇవ్వకూడదు తమ్ముడు. రమ్మ హాస్టల్కి వచ్చి కొట్టేస్తుంది. ఈశ్వర్ ఎందుకు రిస్క్ తీసుకుంటావు? నేరా కొట్టేస్తాను. కొట్టలేను సార్ అలాగా. అలా కొట్టలేవా? నెక్స్ట్ రోజు క్లాస్కి వస్తావు కదా, అప్పుడు కొట్టేస్తుంది. డోంట్ టేక్ రిస్క్. ఓకే